కాంజుగేషన్స్. చూడండి, కాంజుగేషన్స్ అంటే ఇవి V1, V2, V3, V4. వీటినే మనం కాంజుగేషన్స్ అంటాం. మనకు చిన్నప్పుడు 7th క్లాస్లో పేపర్లో రాసిస్తారు సారు నోట్బుక్లో, V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, V2 సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, V3 థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, V4 ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే ఈ కాంజుగేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ వర్బ్స్ గురించి చెప్పేది, ఇది వేరే మ్యాటర్ కాదు. The details of V1, V2, V3, V4 they are treated as conjugations. మరి V1, V2, V3, V4 వీటిని మనం షార్ట్ కట్ లో చెప్పాం. మరి V1 అంటే దేన్ని అంటాం? V1. అలాగే V2 అని దేన్ని అంటాం? V3 అని దేన్ని అంటాం? V4 అని దేన్ని అంటాం? అది స్పష్టంగా చూద్దాం. V1 means first form of the verb. V1 means first form of the verb. అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద verb అని ఇంత లెంతీగా చదవడం కంటే దాన్ని ఏం చేశారంటే షార్ట్ కట్ లో పెట్టారు గ్రామేరియన్స్. ఏమని? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద verb అని చదివే కంటే V1, verb ఫార్మ్ ఆఫ్ V1. ఆ V1 నే మనం ఏమంటామంటే అది verb గా ట్రీట్ చేస్తే V1, టెన్స్ అయితే ఏమనాలంటే దీన్ని ప్రెజెంట్ టెన్స్ అనాలని చెప్పారు. దీన్ని ప్రెజెంట్ టెన్స్ అనాలని చెప్పారు. సో V1 అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఏ సెంటెన్స్ లో అయితే మీకు V1 కనిపిస్తుందో దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ టెన్స్ గా భావించాలి. అట్లాగే V2 కనిపిస్తే దీన్ని V2 అంటే షార్ట్ కట్ లో V2 అంటున్నాం. దాన్ని లెందీగా తీసుకునేటట్టయితే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దాన్ని సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనే లెందీ సెంటెన్స్ ని షార్ట్ కట్ లో చేశారు V2. అయితే టెన్స్ అయితే ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఏ సెంటెన్స్ లో మీకు V2 కనిపిస్తుందో, ఏ సెంటెన్స్ లో సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుందో అది దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం, లేకపోతే పాస్ట్ టెన్స్ అంటాం. V3 థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇదేంటి అంటే దీన్ని ఏమంటామంటే మనం పాస్ట్ పార్టిసిపల్. దీన్ని V3 ఉంటే పాస్ట్ పార్టిసిపల్ అంటాం. చూడండి, V1 కి ప్రెజెంట్ టెన్స్ అన్నాం, V2 కి పాస్ట్ టెన్స్ అన్నాం, V3 అంటే మాత్రం టెన్స్ చెప్పట్లేము, పాస్ట్ పార్టిసిపల్ అంటున్నాం. అట్లాగే V4 ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. దీన్ని ఏమంటామంటే మనం ప్రెజెంట్ పార్టిసిపల్. ఇదండి V1, V2, V3, V4 ఇవే డిఫరెంట్ కాంజుగేషన్స్. మరి ఇక్కడ ఒక చిన్న డిస్క్రిప్షన్ కూడా ఉంది. అదేంటంటే మనం పైన ఆల్రెడీ యాక్టివ్ వర్బ్ అంటే ఏంటి, బి వర్బ్ అనేది ఏంటో చూసాము. ఇక్కడ కూడా అదే డిస్క్రిప్షన్ చెప్తున్నాం మనం. కానీ చూడండి, ఈ కాంజుగేషన్స్ దగ్గర యాక్టివ్ వర్బ్, బి వర్బ్ అన్న డిస్క్రిప్షన్ ఏ బ్రాండెడ్ బుక్ లో కూడా ఉపయోగించడం లేదు. అందుకే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, యాక్టివ్ వర్బ్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ అంటే యాజ్ పర్ ద వే ఆఫ్ గ్రామేరియన్స్. అంటే వ్యాసకర్తలు ఏం చెప్పారంటే ప్రెజెంట్ టెన్స్ యొక్క యాక్టివ్ వర్బ్ ఉన్నప్పుడు ఇగోండి, సబ్జెక్ట్ కనుక హీ కానీ లేకపోతే షీ కానీ లేకపోతే ఇట్ అని కానీ లేకపోతే రాని
లేకపోతే డాగ్. ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డస్ అనేది తీసుకుందాం. అంటే ప్రెజెంట్ టెన్స్ యొక్క యాక్టివ్ వర్బ్ ఎట్లుంటుంది అంటే హీ కానీ షీ కానీ ఇటు కానీ వస్తే హీ డస్ వెల్, షీ డస్ వెల్, ఇట్ డస్ వెల్, రాజా డస్ వెల్, రాణి డస్ వెల్. ఈ డస్ అనేది ప్రతిసారి డస్ ఏ ఉండదు. హీ షీట్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం డస్ అంటాం. ప్రతిసారి హీ షీట్ రావాలని రూల్ ఏం లేదు. హీ షీట్ కాకుండా సమ్ టైమ్స్ ఇంకేం రావచ్చు అంటే ఐ, యు, వి, దే అంటే అదర్ సబ్జెక్ట్ అదర్ దాన్ హీ షీట్, అదర్ సబ్జెక్ట్. ఇక్కడ మనం అదర్ సబ్జెక్ట్ అని రాసాం చూడండి. అదర్ సబ్జెక్ట్, అదర్ సబ్జెక్ట్ అని రాసాము అంటే అర్థం ఏంటి? ఇక్కడ అదర్ సబ్జెక్ట్ అంటే అదర్ దాన్ హీ షీట్. పైన హీ షీట్ అనేవి కాకుండా వేరే సబ్జెక్ట్ వస్తే అదర్ సబ్జెక్ట్ అవుతుంది. అదర్ దాన్ హీ షీట్ అన్నట్టు. మరి అదర్ దాన్ హీ షీట్ వస్తే ఇక్కడ వర్బ్ ఎలా ఉండాలి అది కూడా చూద్దాం. ఐ, యు, వి, దే. ఫర్ సమ్ అదర్ ప్లూరల్ సబ్జెక్ట్ వి టేక్ డు. ఇదండి ఇక్కడ మనం గ్రహించాల్సింది. గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ టెన్స్ యొక్క యాక్టివ్ వర్బ్ ఎలా ఉంటుంది అంటే హీ షీట్ వచ్చినప్పుడు డస్ అనాలి. హీ షీట్ కాకుండా ఇంకా వేరే సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే అంటే ఐ కానీ, యు కానీ, వి కానీ, దే కానీ ఇంకేదైనా ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే అప్పుడు మనం డూ అనాలి. ఆ రెండు ప్రెజెంట్ టెన్స్ యొక్క యాక్టివ్ వర్బ్సే అయినా సరే హీ షీట్ వచ్చినప్పుడు మాత్రమే డస్ అనాలి. హీ షీట్ కాకుండా అదర్ సబ్జెక్ట్ వస్తే డూ అనాలి. మరి గుర్తుపెట్టుకోండి, డూ కానీ డస్ కానీ ప్రెజెంట్ టెన్స్ యొక్క యాక్టివ్ వర్బ్స్. కానీ ఈ రెండింటిని మనం పాస్ట్ టెన్స్ లోకి మార్చాలంటే ఒకటే ఫామ్ ఉంటుంది. అదేంటంటే డిడ్. డూ కానీ డస్ కానీ పాస్ట్ టెన్స్ లోకి మార్చాలంటే డిడ్. ఈ డూ కానీ డస్ కానీ పాస్ట్ టెన్స్ అయితే డిడ్, పాస్ట్ పార్టిసిపుల్ అయితే డన్. డూని కానీ డస్ కానీ పాస్ట్ పార్టిసిపుల్ అయితే డన్, ప్రెజెంట్ పార్టిసిపుల్ అయితే అంటే గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే V4 అంటే ఇంగ్ ఫామ్ అంటే అప్పుడు ఏమొస్తుంది అంటే అది డూయింగ్. ఇదండి డూ ఆర్ డస్ ప్రెజెంట్ టెన్స్, డిడ్ పాస్ట్ టెన్స్, డన్ పాస్ట్ పార్టిసిపుల్, డూయింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. చూడండి ఇంకొక యాక్టివ్ వర్బ్ కూడా తీసుకుందాం. హీ షీట్ వచ్చినప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు చూసారా, హీ ఈట్స్, షీ ఈట్స్, ఇట్ ఈట్స్, రాజా ఈట్స్, రాణి ఈట్స్, డాగ్ ఈట్స్. హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్, రాజా రైట్స్, రాణి రైట్స్. చూసారు కదా, ఎస్ వచ్చింది. పైన హీ షీట్ వచ్చినప్పుడు డస్ అంటే ఈఎస్ ఎట్లా వచ్చిందో ఇక్కడ హీ షీట్ వచ్చినప్పుడు కూడా ఎస్ యాడ్ అయింది. అంటే ప్రతిసారి ఈఎస్ కాదు, కొన్ని సందర్భాల్లో ఎస్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఈఎస్ కలుపుతాం, ఇంకొన్ని సందర్భాల్లో ఐఎస్ కలుపుతాం. ఎస్ ఎప్పుడు, ఈఎస్ ఎప్పుడు, ఐఎస్ ఎప్పుడు అనేది తర్వాత డీటెయిల్స్ లో చూద్దాం. సో హీ షీట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎస్ కలిపాం, మనం ఇక్కడ ఎస్ కలిపాం. అదర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇవే వర్బ్స్ తీసుకుందాం. అదర్ సబ్జెక్ట్ అయితే అదర్ సబ్జెక్ట్ ఏంటనేది ఇక్కడ చూసాం మనం. ఏమొస్తుంది అంటే ఐ ఈట్, యూ ఈట్, వి ఈట్, దే ఈట్. ముందు అదర్ సబ్జెక్ట్ ఏంటో తెలుసు మనకి. ఐ ఈట్, యూ ఈట్, వి ఈట్, దే ఈట్. అట్లాగే ఐ రైట్, యూ రైట్, వి రైట్, దే రైట్. చూడండి
ఈట్కి పాసిడెన్స్ ఏమొస్తుంది అంటే ఏట్, రైట్కి పాసిడెన్స్ ఏమొస్తుంది అంటే రోడ్. చూడండి ఇవన్నీ యాక్టివ్ వర్బ్సే ఇక్కడ మనకి. మరి B3 ఏమొస్తుంది అంటే ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్, ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్. అట్లాగే రైట్, రోడ్, రిటర్న్, రైటింగ్. ఇదండి. సో ఇక్కడ దాకా మనం ఏం చూసామంటే చూసారు కదా, ఈట్, ఏట్, ఈటన్, రైట్, రోడ్, రిటర్న్. ఈ పైన మనం ఇవ్వండి ఇక్కడ సబ్ టైటిల్ పెట్టాం, ఇవన్నీ యాక్టివ్ వర్బ్సే. ఇగో ఇక్కడ రాసిన డూ, డస్, తర్వాత రైట్, ఈట్, ఇవన్నీ యాక్టివ్ వర్బ్స్ కాబట్టి సబ్ టైటిల్ యాక్టివ్ వర్బ్ అని పెట్టాం. మరి ప్రతిసారి ఇక్కడ యాక్టివ్ వర్బ్ గురించి మాత్రమే ఉందా అంటే డిస్క్రిప్షన్ కొద్దిగా చేంజ్ ఉన్నది. యాక్టివ్ వర్బ్తో పాటు బీ వర్బ్ కూడా ఉంది. అంటే బీ వర్బ్ వచ్చినప్పుడు మరి అది ఎలా మారాలి అనేది కూడా ఇక్కడ చిన్న డీటెయిల్స్ చెక్ చేసుకుందాం మనం. సో ఇప్పుడు సబ్ టైటిల్ ఏంటంటే బీ వర్బ్. చూడండి ఈ కాలం మొత్తం ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ లో బీ వర్బ్స్ ఏమన్నాయంటే పైన ఒకసారి చూసాం, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, అవి ఏంటో చూద్దాం. ఇవ్వండి ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్. మరి ఈజ్ అని ఎప్పుడు అంటాం అంటే ఇవ్వండి హీ, షీ, ఇట్. ఇప్పుడు బీ వర్బ్స్ సబ్ టైటిల్లో ఉన్నాం మనం. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే ఈజ్ అంటాం. ఐ వచ్చినప్పుడు యామ్ అంటాం. ఇప్పుడు చూసారా సబ్ టైటిల్ ఇది బీ వర్బ్స్ సంబంధించి. అట్లాగే ఆర్ ఎప్పుడు రాస్తామంటే యూ కానీ, వీ కానీ, దే కానీ, లేకపోతే ఇంకేదన్నా ప్లూరల్ సబ్జెక్ట్ కానీ. ఈజ్, యామ్, ఆర్ ఇవి ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి ఒక బీ వర్బ్స్. అంటే పర్టికులర్ గా రాసుకున్నాం చూడండి. హీ, షీ, ఇట్ వచ్చేటట్టయితే ఈజ్, ఐ వచ్చేటట్టయితే యామ్, ప్లూరల్ సబ్జెక్ట్ ఏదైనా వచ్చేటట్టయితే ఆర్. మరి వీటిని పాస్ట్ ఫామ్ గా రాసుకునేటట్టయితే ఈజ్ అయినా సరే, యామ్ అయినా సరే పాస్ట్ ఫామ్ గా చేంజ్ చేయాలనుకుంటే వజ్ మాత్రమే రాస్తాం. కానీ ఆర్ మాత్రం 2 డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. అంటే చూడండి చాలా గ్రామర్ బుక్స్ లో ఆర్ అంటే వర్ర అని రాశారు, అది కరెక్ట్ కాదు. ఆర్కి 2 డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. మీరు వజ్గా రాసుకోవచ్చు, వర్గా రాసుకోవచ్చు. మరి వజ్ ఎప్పుడు రాస్తారు, వర్ర ఎప్పుడు రాస్తారు అంటే సబ్జెక్టు మీకు వచ్చింది సింగులర్ సబ్జెక్ట్ అయితే అప్పుడు వజ్ రాయాలి. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చేటట్టయితే మీకు అప్పుడు మీరు వర్గా రాసుకోవాలి. చూడండి ఆర్ అనేది ఇట్ టేక్స్ 2 డిఫరెంట్ ఫార్మ్స్. It can be written as was in case of singular subject. It can be written as were in case of plural subject. సబ్జెక్ట్ వచ్చిన దాన్ని బట్టి అప్పుడు మనం వజ్ కానీ వర్ కానీ రాస్తాం. సో మరి ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి ఒక బీ వర్బ్స్ ఇవి, పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి ఒక బీ వర్బ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 బీ వర్బ్స్ కి ద సింగిల్ బీ వర్బ్ ఆఫ్ B3. B3లో మాత్రం ఒకే ఒక్క బీ వర్బ్ ఉంటుందండి, 2 3 లేవు ఇక్కడ, ఒకే ఒకటి. ఏదైనా సరే మనం బీన్ ఈజ్ ద సింగిల్ బీ వర్బ్ ఆఫ్ B3. అంటే B3 గా ఉన్నటువంటి ఒకే ఒక్క బీ వర్బ్ ఏంటి అంటే బీన్ మాత్రమే, ఇంకొకటి లేదు. ఇక లాస్ట్ వన్ మనం ఇప్పుడు స్పష్టంగా చూసేది ఏంటి అంటే బీయింగ్. ద సింగిల్ బీ వర్బ్ ఆఫ్ B4 ఈస్ బీయింగ్. గుర్తుపెట్టుకోండి, సింగిల్ బీ వర్బ్ ఆఫ్ B3 బీన్, సింగిల్ బీ వర్బ్ ఆఫ్ B4 బీయింగ్. అంటే మనం ఎగ్జాంపుల్కి కొన్ని చెప్పుకున్నాం, వీటిని
మామూలుగా మెటీరియల్ ఫామ్లో చాలా వర్బ్స్ చదువుతాం మనం, కానీ బేసిక్గా ఆ స్ప్లిట్ ఎలా ఉన్నది, యాక్టివ్ వర్బ్ అయితే ఎట్లా ప్రెజెంటేషన్ ఉన్నది, అలాగే బీ వర్బ్ అయితే దాని రూపం ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ షార్ట్కట్లో డీటెయిల్స్ చూసాం మనం. ఓకే అండి, థ్యాంక్ యూ, లెట్స్ మీట్ అగైన్.